మంత్రి శ్రీధర్ బాబు, ఐఏఎస్ అధికారి శైలజ రామయ్య దంపతులపై ఏఐ మార్పింగ్ వీడియోలు కలకలం రేపుతున్నాయి. ఫేస్బుక్లో అభ్యంతరకర కంటెంట్తో వీడియోలు పోస్ట్ చేశారంటూ సైబర్ పోలీసులు ఫిర్యాదు రావడంతో విచారణ ప్రారంభించారు. ఏఐ సాయంతో తప్పుడు వీడియోలు రూపొందించి ప్రచారం చేస్తారని పోలీసులకు న్యాయవాది శశిభూషణ్ ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం నగదు అక్రమాల పేరుతో మంత్రిని తప్పుడు రీతిలో చూపించారని ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీ మంతన పేరుతో ఉన్న ఫేస్బుక్ పేజీపై ఆరోపణలు చేశారు. న్యాయవాది ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, అసలు ఏం జరిగింది, ఏం చెప్తున్నారు పోలీసులు? థ్యాంక్ యూ సతీష్. అయితే ఇటీవల కాలంలోనే ఇటు ఏ వీడియోలు విపరీతంగా ట్రోల్ అవుతున్న నేపథ్యంలోనే ఇప్పుడు ఏకంగా రాజకీయంగా కూడా ఇవి పెద్ద దుమారమే లేపుతున్నాయని చెప్పొచ్చు. అయితే మంత్రి శ్రీధర్ బాబు అలాగే ఆయన సతీమణి ఐఏఎస్ అధికారి శైలజ రామయ్యకు సంబంధించినట్లు చూపిస్తూ సోషల్ మీడియాలో ఏ మార్పింగ్ వీడియోలు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు కూడా భారీగా వెలువడుతున్నాయి. అయితే ఈ ఘటనపై న్యాయవాది శశిభూషణ్ కాసే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు అయితే చేశారు. ముఖ్యంగా ఫేస్బుక్ లో అభ్యంతరకర కంటెంట్ తో వీడియోలు పోస్ట్ చేసి ఏ సాంకేతికతను ఉపయోగించి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపిస్తారు. కాళేశ్వరం నగదు అక్రమాల పేరుతో మంత్రి శ్రీధర్ బాబును తప్పుడు రీతిలో చూపిస్తూ వీడియోలు రూపొందించి ప్రచారం చేస్తున్నారని కూడా ఫిర్యాదులు అయితే పేర్కొన్నారు. అయితే ముఖ్యంగా బారాస పార్టీ మందని పేరుతో ఉన్న ఫేస్బుక్ పేజీ ద్వారా ఈ వీడియోలు ప్రచారం చేసినట్లయితే ఆరోపించారు. ముఖ్యంగా న్యాయవాది ఫిర్యాదుతో సేకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసు నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తూ విచారణ ప్రారంభించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు అసలుదనం అలాగే వాటి మూలాలు, వాటిని రూపొందించిన ప్రచారం చేసిన వ్యక్తుల వివరాలపై దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ ఏ వీడియోకి సంబంధించి అంటే గతంలో ఇప్పుడున్న టెక్నాలజీ పెరిగిన తర్వాత ఏ వీడియోల ద్వారా అనేక మంది ఫేషియల్ మార్కింగ్ చేస్తూ అలాగే వాళ్ళ బాడీ షేవింగ్ చేస్తూ కూడా అనేక రకాలుగా ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు పై కూడా ఇదే తరహాలోని ఏదైతే ఈ మార్కింగ్ వీడియోలు చేసి ముఖ్యంగా బారాసా పార్టీ మందిని పేరుతో ఫేస్బుక్ అకౌంట్ లో ఈ వీడియోలు అయితే పోస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం న్యాయవాది శశిభూషణ్ కాసే సైబర్ క్రైమ్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేస్తే ప్రస్తుతం దీనిపై విచారణ చేపట్టారు. ఆ ఫేస్బుక్ అకౌంట్ ఎవరిది, అలాగే ఎక్కడి నుంచి ఇవి అప్లోడ్ చేశారు, అలాగే ఐపీ అడ్రస్ అన్ని కూడా ప్రస్తుతం వెరిఫై చేసే పనులు అయితే ఉన్నారని చెప్పొచ్చు సతీష్. థ్యాంక్ యూ కుమార్.